సోనమ్ కపూర్ 2016లో 'నిర్జా' అన్న మూవీ చేసింది. అయితే 2 ఇయర్స్ దాకా సోనమ్ కపూర్ ఏ మూవీకి సైన్ చేయలేదు. 2018లో సోనమ్ కపూర్కి మ్యారేజ్ అయింది. దానికి ముందే 'ప్యాడ్ మ్యాన్' లాంటి సెన్సిటివ్ టాపిక్తో మూవీ చేసింది. అండ్ 'వీరే ది వెడ్డింగ్', 'సంజు', ఇక 'లడ్కీ కో దేఖా ఐసా లగా' మూవీతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. అండ్ ఆ తర్వాత సోనమ్ కపూర్ మూవీ సెలక్షన్లో కొంచెం స్లో అయింది. అండ్ 2020లో 'ఏకే వర్సెస్ ఏకే' అన్న మూవీ చేసింది. అందులో కెమెరా అపియరెన్స్ మాత్రమే ఇచ్చింది. 2023లో 'బ్లైండ్' అన్న మూవీ చేసింది. అయితే 2024లో సోనమ్ కపూర్ ఇప్పటివరకు ఏ మూవీకి సైన్ చేయలేదు. సోనాలి బింద్రే లాస్ట్ చేసిన మూవీ 'లవ్ యూ హమేషా'. అండ్ ఈ మూవీ తర్వాత సోనాలి బింద్రే ఏ మూవీకి సైన్ చేయలేదు. దాని తర్వాత 'ది బ్రోకెన్ న్యూస్'లో ఆఫ్టర్ 'సబర్మతి రిపోర్టర్' తర్వాత రాశి ఖన్నా తమిళ్లో ఒక ఫిలిం, తెలుగులో ఒక ఫిలిం, అలాగే హిందీలో ఒక ఫిలింకి సైన్ చేశారు. శ్రీదేవి కూతురైన జాహ్నవి కపూర్ 'ధడక్' అన్న మూవీతో ఫిలిం ఇండస్ట్రీకి డెబ్యూ ఇచ్చింది. ఇప్పుడు ఆ మూవీ సీక్వెల్ రాబోతోంది. 'ధడక్' మూవీ 2లో తృప్తి దిమ్రీ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. అనుష్క సేన్ బాలీవుడ్లో 'క్రేజీ కుక్కర్ ఫ్యామిలీ'తో మూవీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మెల్లగా సీరియల్స్ చేసుకుంటూ వచ్చింది. సీరియల్స్ తర్వాత ఇప్పుడు అనుష్క సేన్ వెబ్ సిరీస్ చేస్తోంది. వెబ్ సిరీస్లో 'క్రష్', అలాగే 'స్వాగ్', 'దిల్ దోస్తీ ఏ దిలేమా' అన్న వెబ్ సిరీస్ చేసింది. దీని తర్వాత అనుష్క సేన్ మూవీస్ చేసే ప్లాన్లో 'పుష్ప' మూవీ తర్వాత అనసూయ భరద్వాజ్ ఇప్పటి వరకు ఏ మూవీ షూట్ చేయడం లేదు. అయితే రీసెంట్గా అనసూయ భరద్వాజ్ తన 2 కొడుకులతో, తన హస్బెండ్తో కలిసి మహాబలేశ్వరపురానికి వెళ్లారు. అయితే అక్కడ ఉన్న గాయత్రి భరద్వాజ్ బాలీవుడ్లో 'ఇతూ సే బాత్' అన్న మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అండ్ ఆ మూవీ తర్వాత తెలుగులో 'టైగర్ నాగేశ్వరరావు' అన్న మూవీతో డెబ్యూ ఇచ్చింది. ఈ మూవీ అంతగా హిట్ కాకపోవడంతో గాయత్రికి మంచి ఇమేజ్ రాలేదు. అండ్ కాజోల్ 2024లో 'దోపాటి' అన్న మూవీ చేసింది. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో చాలా బాగా యాక్ట్ చేసింది. అంతేకాకుండా మూవీ సూపర్ హిట్ అయింది. ఆ మూవీ తర్వాత కాజోల్ ఇప్పటివరకు 3 మూవీస్కి సైన్ చేసింది. శ్రద్ధా కపూర్ ప్రభాస్తో 'సాహో' అన్న మూవీ చేసింది. 'సాహో' మూవీ టైమ్లో ప్రభాస్, శ్రద్ధా కపూర్ ఇద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు, త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అన్న రూమర్స్ వినిపించాయి. అయితే 'సాహో' మూవీ తర్వాత ఈ రూమర్స్ అన్నీ ఫేక్ అని తెలిసిపోయింది. కృతి సనన్ స్టార్టింగ్లో హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే మెల్లమెల్లగా కృతి సనన్ ప్రొడ్యూసర్గా మారింది. 2024లో 'దోపాటి' అన్న మూవీ వచ్చింది. ఈ మూవీలో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా కృతి సనన్ ఉంది. అలాగే కొన్ని బ్రాండ్స్కి ప్రమోట్ చేస్తూనే కృతి సనన్ బాగా మనీ ఎర్న్ చేస్తోంది. తృప్తి దిమ్రీ ఆఫ్టర్ 'యానిమల్' తర్వాత ఫుల్ బిజీ అయిపోయింది. 'గుడ్ న్యూస్', అలాగే 'విక్కీ విద్యా కా ఓ వాలా వీడియో', 'భూల్ భులయ్యా', 'ధడక్ 2' లాంటి మూవీస్లో తృప్తి. అనుష్క సేన్ రీసెంట్గానే 'దిల్ దోస్తే దిలేమా' అన్న వెబ్ సిరీస్ చేసింది. ఈ మూవీలో అనుష్క సేన్కి 'అస్మేరా' అన్న క్యారెక్టర్లో ఫుల్ మార్క్స్ పడ్డాయి. అయితే అనుష్క సేన్ వెబ్ సిరీసే కాకుండా కొన్ని మూవీస్ అనసూయ భరద్వాజ్ తన హస్బెండ్, తన పిల్లలు వెకేషన్ని ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్గా అనసూయ భరద్వాజ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ మహాబలిపురాన్ని విజిట్ చేశారు. గాయత్రి భరద్వాజ్ తెలుగులో 'టైగర్ నాగేశ్వరరావు' అన్న మూవీ చేసింది. అండ్ ఆ మూవీ తర్వాత 'బడీ' అన్న మూవీ చేసింది. అండ్ ఈ 2 మూవీస్ తర్వాత గాయత్రి భరద్వాజ్ ఇప్పటివరకు తెలుగులో ఏ మూవీకి సైన్ చేయలేదు. అయితే గాయత్రి వెబ్ సిరీస్ చేస్తున్నారు. 'ప్రతిభ రాటన్' 2024లో 'లాపటా లేడీస్' అన్న మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో జయ సింగ్ అన్న క్యారెక్టర్లో చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ దాని తర్వాత కాజోల్ సైన్ చేసిన న్యూ మూవీస్ 'సర్జామీన్', 'మహారాణి', 'క్వీన్ ఆఫ్ క్వీన్స్' అండ్ 'మా' అన్న మూవీకి సైన్ చేసింది. అయితే కాజోల్ ఇప్పటివరకు శ్రద్ధా కపూర్, రాహుల్ ఇద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు అని బాలీవుడ్ మీడియా చెబుతోంది. అయితే వీళ్ళిద్దరూ ఒకే 'రజీనా కసెండ్రా' తెలుగులో లాస్ట్ యాక్ట్ చేసిన ఫిలిం 'ఉత్సవం'. అండ్ దాని తర్వాత ఇప్పటివరకు రజీనా ఇప్పటివరకు తెలుగులో ఏ మూవీకి సైన్ చేయలేదు. అయితే తమిళ్లో ఒక మూవీకి సైన్ చేసింది. ఆ మూవీ ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. బాలీవుడ్లో 2 మూవీస్కి సైన్ చేసింది. అంతే చాలదన్నట్టు మళ్ళీ తమిళ్లో ఇంకో మూవీకి సైన్ చేశారు రాశి. 'టబు' సెకండ్ ఇన్నింగ్లో బాగా దూసుకుపోతోంది. 'టబు' తెలుగులో చేసిన లాస్ట్ ఫిలిం 'అల వైకుంఠపురం'.
అండ్ ఆ మూవీ తర్వాత టబు ఇప్పటివరకు తెలుగులో ఏ మూవీకి సైన్ చేయలేదు. అయితే బాలీవుడ్లో మాత్రం వరుసగా మూవీస్ చేసుకుంటూ పోతోంది. అంతే చాలదన్నట్టు వరుసగా హిట్లు కూడా కొట్టుకుంటూ పోతోంది. అనుష్క సింగ్ ఒక బాలీవుడ్ యాక్టర్. తన కెరియర్ని మ్యూజిక్ ఆల్బమ్స్తో అలాగే బ్రాండ్ ప్రమోషన్స్తో వెబ్ సిరీస్తో కొనసాగిస్తోంది. అనుష్క సింగ్ సీరియల్ యాక్టర్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మెల్లమెల్లగా వెబ్ సిరీస్లో హీరోయిన్గా చేస్తున్నారు. అనసూయని ఆంటీ అంటే అనసూయకి కోపం వస్తుంది అన్న రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అయితే దీనికి మెయిన్ రీజన్ అనసూయ గారు క్లారిటీ ఇచ్చారు. అనసూయ గారిని కొంతమంది కావాల్సిగానే హరాస్ చేస్తున్నారు ఆంటీ ఆంటీ అంటూ. అనసూయ కన్నా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అనసూయని ఆంటీ అంటే ఆమె ఫీల్ అవుతుందని. హీరోయిన్ కృతి సనన్ వాళ్ళ చెల్లెలు నుపూర్ సనన్ తెలుగు డెబ్యూ ఇచ్చారు. అండ్ తెలుగులో హీరో రవితేజతో టైగర్ నాగేశ్వరరావు మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆ మూవీ అంతగా హిట్ కాకపోవడంతో నుపూర్ తెలుగులో మూవీస్ ఛాన్స్ రాలేదు. అండ్ నుపూర్ ఇప్పుడు బాలీవుడ్లో ఒక మూవీ చేస్తున్నారు. నూరానీ చెహరా అన్న మూవీ చేస్తున్నారు. అండ్ దీని తర్వాత నుపూర్ సనన్ ఇప్పటివరకు ఏ మూవీకి సైన్ చేయలేదు. అండ్ నుపూర్ సనన్ ప్రతిభ రాంటా టెలివిజన్ షోస్ చేసుకుంటూనే మ్యూజిక్ ఆల్బమ్స్ చేసుకుంటూ తన కెరియర్ని చూసుకుంటోంది. అండ్ రీసెంట్గా లాపటా లేడీస్తో సూపర్ హిట్ అందుకుంది. దాని తర్వాత బాలీవుడ్లో ఒక మూవీకి సైన్ చేసింది. మూవీ నేమ్ అనౌన్స్ కాకపోయినా మూవీ షూటింగ్ అన్నది కంప్లీట్ అయింది. అండ్ సోనాలి బింద్రే కెరియర్ స్టార్టింగ్లో తెలుగు, తమిళ్, హిందీ, మరాఠీ లాంటి మూవీస్లో యాక్ట్ చేశారు. అయితే ఇప్పటివరకు సోనాలి బింద్రే ఏ మూవీకి సైన్ చేయలేదు. 2022లో ఒక మూవీ చేశారు 'లవ్ యూ హీరోయిన్ రాశి ఖన్నా ఇప్పటివరకు తన కెరియర్లో తెలుగు, తమిళ్, మలయాళంలో యాక్ట్ చేసింది. అయితే సౌత్ లాంగ్వేజెస్లో కన్నడలో ఇప్పటివరకు యాక్ట్ చేయలేదు రాశి ఖన్నా. అయితే కన్నడ మూవీలో ఎప్పుడు చేస్తారు అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. రజీనా కసండ్రా చేతిలో 4 ఫిలిమ్స్ ఉన్నాయి. తమిళ్లో 2 ఫిలిమ్స్ అలాగే బాలీవుడ్లో 2 ఫిలిమ్స్. 'విదయుయార్చి' అన్న మూవీ తమిళ్లో చేస్తున్నారు. దాంతో పాటు 'ఫ్లాష్ బ్యాక్' అన్న మూవీ చేస్తున్నారు. అయితే బాలీవుడ్లో జట్. టబు తెలుగులో కన్నా బాలీవుడ్లోనే ఫుల్ బిజీగా ఉంది. బాలీవుడ్లో 9 మూవీస్ చేసింది ఆఫ్టర్ తెలుగు తర్వాత. 'జవానీ జానే మన్', 'భూల్ భులయ్యా 2', 'దృశ్యం 2', 'కుట్టి', 'బోలా', 'ఖూఫియా', 'క్రేవ్' और 'मैं कहाँ दूँ था' అండ్ రీసెంట్గా 'భూత్ బంగ్లా' లాంటి మూవీస్కి సైన్ చేస్తోంది. అంతేకాకుండా యాంకర్ అనసూయ భరద్వాజ్ రీసెంట్గా సంక్రాంతి ఫెస్టివల్ని చాలా హ్యాపీగా జరుపుకున్నారు. దీని గురించి ఆ పిక్స్ గురించి అనసూయ గారు తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. అండ్ ఈ సంక్రాంతి ఫెస్టివల్లో తన హస్బెండ్తో తను సంక్రాంతి జరుపుకున్నందుకు చాలా హ్యాపీగా ఉందని అనసూయ చెప్పుకొచ్చారు. నితాంషి గోల్. రీసెంట్గా నితాంషి గోల్ 2024లో లాపటా లేడీస్ యాక్ట్ చేసింది. ఈ మూవీలో పూల్ కుమారి అన్న క్యారెక్టర్లో నితాంష చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ దాని తర్వాత మైదాన్ అన్న మూవీ ఛాన్స్ వచ్చింది. ఈ మూవీ తర్వాత అనసూయ భరద్వాజ్ 2025 న్యూ ఇయర్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. బీచ్కు వెళ్ళి ఎంతో హ్యాపీగా బీచ్లో ఎంజాయ్ చేశారు. అండ్ వాళ్ళ హస్బెండ్తో కలిసి అనసూయ భరద్వాజ్ పబ్లో పార్టీస్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఆ పిక్స్ని అనసూయ గారు తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. నితాంషి గోల్ 2012లో 'విక్కీ డోర్' అన్న మూవీతో మూవీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎంఎస్ ధోని 'ది అన్టోల్డ్ స్టోరీ'లో యాక్ట్ చేసింది. హిందూ శేఖర్ మూవీ, 'పోశ్రంపా', 'హర్దంగ్', 'మోసం సవాల్' లాంటి మూవీస్ చేసింది. అయితే లీడ్ రోల్లో లాపటా లేడీస్ చేసింది. అండ్ మైదాన్ మూవీలో